నిన్నటి కథను విన్నారు కదా. మిగిలిన కథను ఈరోజు చెప్పుకుందాం, సరేనా? అటువంటి భాగ్యాన్ని వదులుకుని నాకు ప్రాణదానం చేసిన నీకు ప్రత్యుపకారం ఎలా చెయ్యాలో అని ఆలోచిస్తున్నానంది పిచుక. వజ్రం మాట వినగానే తిన్నడి మతి చలించిపోయింది. చేతికి అందొచ్చిన అదృష్టాన్ని చేజేతులా విడుచుకున్నందుకు బాధపడి కృంగిపోతున్నాడు. ఎలాగైనా పిచుకను పట్టుకుని వజ్రం సంపాదించాలనుకుని గబగబా చెట్టు ఎక్కబోయి జారిపడ్డాడు. అది చూసి నవ్వుతూ పిచుక ఇలా అంది, మిత్రమా, నే చెప్పిన నీతులు నీ వినందుకే నీకు ఈ పాట్లు వచ్చాయి. నా కడుపులో వజ్రం ఉందన్న మాట విని అత్యాశకు పోయావు. నిజానికి ఏ పక్షి కడుపులోనూ వజ్రం ఉండదనే ఆలోచన